హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అగ్రికల్చర్ 369 ఛానల్. ఈరోజు మనం పొలంలో మొక్కజొన్న కంకులండి మొక్కజొన్న పొట్లు విరుచుతున్నాము. అంటే పంట అనేది టైం అయింది కాబట్టి దాన్ని మొక్కజొన్న పొట్లు విరుచుకొని ఇలాగా పోగులుగా ఒక దగ్గర వేస్తున్నామండి. ఇదిగోండి అక్కడక్కడ పోగులు వేస్తున్నా. ఇదిగోండి మీకు చూపించడానికి కోసం సైజ్ అనేది ఒలిచి చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా ఎంత సైజు వచ్చింది. ఇంకా రావాల్సి వచ్చింది, ఇంకా రాలేదు సైజు. కానీ పొలంలో న్యాచురల్గా స్వచ్ఛమైన గాలి అంత అందంగా చల్లగా మంచి గాలి వేస్తుంది. చూడండి సౌండ్. ఇదిగోండి ఈ విధంగా ఈ సైజు వచ్చింది. మనం ఇదిగోండి విరిచేసి వీళ్ళంతా ఒక దగ్గర పోగులు మధ్యలో వేసినవన్నీ ఇలాగా మోటార్లో వేసుకొని అవి వేరే దగ్గరికి మోస్తున్నామండి. మోసాక అన్నీ ఒక దగ్గర సపరేట్గా ఇలా వేస్తున్నాం. ఎందుకంటే మిషన్ వస్తుంది కదా, మిషన్ వచ్చేటప్పుడు ఆడాలి కాబట్టి ఈజీగా ఉంటుంది. మిషన్ ఇదిగోండి వచ్చింది. ఈ విధంగా మిషన్ వచ్చినప్పుడు ఒక 7-8 మంది పెట్టాము పని వాళ్ళకి. ఇదిగోండి వీళ్ళు ఈ విధంగా అందిస్తుంటే నేనే మిషన్లో అలా పైన వేస్తున్నాను. కానీ అవి లోపలికి వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. చెయ్యగట్ట లాగేస్తుందండి. ఆ ఫ్యాన్ స్పీడ్ తిరుగుతుంది కదా లోపల, అందుకు. ఇదిగోండి ఈ విధంగా వాళ్ళు మనకు అందించేస్తుంటే ఫాస్ట్గా వేస్తున్నాం. ఈ విధంగా 2 ఎకరాల 20 సెంట్లు పైన వేసామండి మొక్కజొన్న పొత్తులు. ఇది మా అమ్మగారు కింద పడుతున్నారు. పని వాళ్ళకి తీసి ఒక దగ్గర పోగులాగా వేస్తున్నారు. చూడండి ముత్యాలు. పంట అంటే ముత్యాలు బంగారంతో సమానం కదండి. ముత్యాలలాగా ఉంటాయి అవన్నీ. చూడండి ఈ విధంగా అవన్నీ వేరే దగ్గర పోగులాగా వేస్తున్నాము. ఆ మరుసటి రోజు అనేది అవన్నీ ఆరపెట్టుకోవాలి, లేకపోతే బ్లాక్ వచ్చి పాడైపోతుంది. ఇదిగోండి ఈ విధంగా మొత్తం 2 ఎకరాల 60 సెంట్ల పైన ఉన్నది. 2 గంటల టైము, గంటకి 1200 తీసుకుంటున్నారు ట్రాక్టర్ రెంట్. చూడండి కంకులు వేస్ట్ అంతా ఈ విధంగా వేరే దగ్గర వస్తుంది. అక్కడ ఒక అమౌంట్ పెట్టా, ఆవిడ అవన్నీ వేస్ట్ అంతా సపరేట్గా వేరే దగ్గర మోస్తుంది. ఈ విధంగా ఎత్తే వాళ్ళు అయితే ఒక 8 మంది. ఇవ్వండి ఇది కూడా ఇవన్నీ మొత్తం 2 ఎకరాలు అంటే ఇంచుమించు ఒక 40 క్వింటాలు అవుతాయి. క్వింటా కాస్ట్ ఏమొచ్చింది ఇప్పుడు ప్రజెంట్ 2100 ఉంది అంటున్నారు. చూడాలి మరి. ఇదిగోండి మా అమ్మగారు అక్కడ వెత్తేసాక ఈవిడ ఒక దగ్గర పోగులా పోస్తున్నా. చూడండి ఇవన్నీ ముత్యాలండి. రైతుకి ముత్యాల పంటల్లో ముత్యాలు డైమండ్స్తో సమానం అండి. ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగుంటాయి అవి. ఈ విధంగా పెద్ద పోగులాగా పోసుకున్నాక పరజాలు పెట్టాక ఇవి చేస్తున్నాం. ఇది ఆవిడ వేస్ట్ అంత పట్టుకెళ్ళి వేరే దగ్గర వస్తుంది. వీళ్ళు ఇవన్నీ మిషన్లో ఇస్తున్నారు. మిషన్లో వేయాలంటే చాలా కష్టమండి బాబు. ఎంతంత కష్టం కాదు, కానీ తప్పదు కదా వేయాలి. ఇది వేస్ట్ ఇదంతా. ఈ వేస్ట్ అంతా ఇలా బయటపడుతుంది. జల్లెడలాగా ఇలాగ అనేవి ఇలా బ్యాక్ సైడ్ వస్తుంది. మా అమ్మగారు అవన్నీ పట్టేసి ఆవిడకి ఎత్తుతున్నారు. ఆవిడమ్మి ఒక దగ్గర పోగులాగా పోస్తున్నారు. ఈ దాని తాలూకు చెత్త అనేది పక్కకు వస్తుందండి. ఇదిగోండి ఈ విధంగా పక్కకి వేరే పొట్ట పైన తీయలేదు కదా, ఆ చెత్త అంతా వేరే సపరేట్గా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.